పవన్ త్రివిక్రమ్ల సినిమా కథకు సంబంధించిన లీక్స్ బయటకు వస్తుండటంతో ఆ లీక్స్ ప్రిన్స్ మహేష్ కు తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నట్లు టాక్. దీనికి కారణం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే సంవత్సరం జనవరి నుండి మొదలు పెడుతున్న స్టోరీ లైన్ కి, అదే విధంగా పవన్ త్రివిక్రమ్ల కథకు కొన్ని సమీప పోలికలు ఉన్నట్లు మహేష్ అనుమానిస్తున్నట్లు టాక్. కొరటాల ఈసారి మహేష్ ను ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కథలో ముఖ్యమంత్రిగా చూపెట్టబోతున్నాడు అన్న గాసిపులు ఇప్పటికే బయటకొచ్చాయి. నిన్ను నీవు తెలుసుకో అనే రామకృష్ణ పరమహంస బోధనలోని ఒక అంశాన్ని నేటి వర్తమాన రాజకీయాలకు అనుసంధానం చేస్తూ కొరటాల మహేష్ మూవీ స్క్రిప్ట్ ను ఇప్పటికే పరుగులు తీస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే పవన్ త్రివిక్రమ్ల స్క్రిప్ట్ కూడా మన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు, అదేవిధంగా జాతీయ రాజకీయాల నేపథ్యంలో పవన్ భవిష్యత్తు రాజకీయ అవసరాల రీత్యా త్రివిక్రమ్ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న స్క్రిప్ట్ ని ఎంచుకున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు దేవుడే దిగివచ్చిన అన్న టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు ఉన్నాయి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ల సినిమా నవంబర్ లో మొదలుపెట్టి ఏప్రిల్ చివరికి పూర్తి చేయాలని పవన్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తుంటే జనవరి నెలాఖరుకు మహేష్ కొరటాల మూవీ ప్రారంభమయ్యే సమయానికి త్రివిక్రమ్ పవన్ల మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయిపోతుంది అని అంటున్నారు. ఈ విషయాలన్నీ పరిగణలోనికి తీసుకుంటే అన్ని అనుకున్నట్లు జరిగితే మహేష్ కొరటాల మూవీ కన్నా పవన్ త్రివిక్రమ్ల మూవీ ముందుగా విడుదలయ్యే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తుంది అని ఫిల్మ్ నగర్ టాక్. ఈ వార్తలు మహేష్ వరకు వెళ్లడంతో రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రను తనకన్నా ముందు పవన్ నటించేస్తే తన సినిమాకు క్రేజ్ ఏముంటుంది అని భయపడుతున్నట్లు తెలుస్తుంది. దీనితో అలర్ట్ అయిన మహేష్ కొరటాల స్క్రిప్ట్ లో కొన్ని మార్పులకు మహేష్ శ్రీకారం చుట్టాడని, ఈ విషయాలు అన్నింటినీ మహేష్ ఎప్పటికప్పుడు కొరటాలతో షేర్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా